ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. సో 9th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్‌కి ఒకటే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే ఒక పెద్ద కొండ. అబ్బా! అది ఎలా దాటాలి అని చెప్పి భయము. ఈ టెన్షన్స్‌లో చాలా ఉంటారు నాన్న. మేడం నేను ఫిజిక్స్ బాగా చేస్తాను, హిందీ బాగా చేస్తాను అండ్ బయాలజీ, సోషల్ అన్ని థియరీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా ఏదైనా యాడ్ చేసి విన్నది రాసి చదవగలుగుతారు. బట్ మ్యాథ్స్‌లో ఏమి ఉండదు మేడం. ఉన్నది ఉన్నట్టే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ తోటే చేయాలి. సో నాకు మ్యాథ్స్ అంత గుర్తుండదు. నేనేం చేయాలి మేడం అనే డౌట్స్ చాలా మంది స్టూడెంట్స్‌కి ఉంటుంది. మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా గుర్తుండదు మేడం అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మ్యాథ్స్ ఎలా చేయాలి మ్యామ్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ అన్నిటికి కలిపి మీ 10th క్లాస్ కోసం మీ మ్యాథ్స్ రోడ్ మ్యాప్‌ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. లాస్ట్ వరకు వినండి. ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే చలో. సో ఫస్ట్ మనం ఏంటంటే మ్యాథ్స్ రోడ్ మ్యాప్ ఎవరికి? 9th-10th వచ్చే స్టూడెంట్స్‌కి. 9th-10th వచ్చే స్టూడెంట్స్‌కి అంటే 9th క్లాస్‌లో స్టూడెంట్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు మీకున్న టైం చాలా మంచిది. సో ఏప్రిల్ ఉంది, మే ఉంది. ఈ మంత్‌లో మీరు బ్రిడ్జ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కోర్సెస్‌లో చాలా మంచిగా బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 9th క్లాస్‌లో ఉన్న కొన్ని చాప్టర్స్ రిలేటెడ్‌గా 10థ్‌లో ఉంటుంది. కొంచెం ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది అంతే. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే బేసిక్స్‌లో ల్యాక్ అయి ఉన్నారో అవి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ చేసుకోండి. దాని గురించి ఆల్రెడీ మన దగ్గర ఏపీలో బ్రిడ్జ్ కోర్సెస్ రన్ అవుతున్నాయి. దాంట్లో మ్యాథ్ క్లాసెస్ వినండి. నేనే చెప్తాను కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫస్ట్ మీ పేరేంటి? ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోవాలి. సో దాంట్లో బేసిక్స్ పర్ఫెక్ట్ అయిపోయి మీరు దాంట్లో ఎలాంటి డౌట్ లేకపోయిందనుకోండి 10th క్లాస్‌కి అడుగు పెట్టేసరికి కాన్ఫిడెంట్‌తో అడుగు పెడతారు. ఫస్ట్ థింగ్. ఓకే మేడం. అసలు ఏమేమి ఉంటాయి ఏంటంటే ఒక్కసారి క్లారిటీగా మీకు చెప్తాను. మేబీ మీకు ఇప్పుడు చూడగానే అర్థం కాకపోవచ్చు. బట్ 10th క్లాస్‌కి ఒక్కసారి ఎంటర్ అయ్యి మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న సిలబస్ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మన మ్యాథ్ ఏలో ఏముంటది అంటే ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి నాన్న. ఆ 14 చాప్టర్స్‌లో మనకి ఎలాంటి 4 చాప్టర్స్ ఉంటాయనంటే ఫస్ట్ రియల్ నంబర్స్. ఓకే. నెక్స్ట్ పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ట్రైయాంగిల్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. సో మీకు ఇవన్నీ ఈజీగానే ఉంటాయి నాన్న. అస్సలు టఫ్‌గా ఉండవి. ఇవి 7 చాప్టర్స్. దీనితో పాటు ఇంకేంటి మేడం అంటే ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, సర్కిల్స్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ అండ్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. మీకు స్టాటిస్టిక్స్ తెలుసు, ప్రాబబిలిటీ తెలుసు, రియల్ నంబర్స్ తెలుసు, పాలినామియల్ తెలుసు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తెలుసు, నెక్స్ట్ సర్కిల్స్, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ గురించి కూడా కొంచెం ఐడియా ఉంది. ఆల్మోస్ట్ మీకు అన్నీ తెలిసినయి. ఇంకొంచెం డెప్త్‌గా 10థ్‌లో నేర్చుకుంటాం. ఓకే మేడం. ఇవి మన సిలబస్. 14 చాప్టర్ సిలబస్. తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? అని ఒక డౌట్స్ ఉంటాయి కదా! దాని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎలా చదవాలి? మ్యాథ్ ఎలా డివైడ్ చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ఈ ఏప్రిల్, మే మంత్‌లో బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అయిపోవాలి. బ్రిడ్జ్ కోర్స్ మన పీడబ్ల్యూ ఛానెల్‌లో ఉంది నాన్న. ఒక్కసారి మీరు చెక్ చేసి ఆ క్లాసెస్ విన్నారో మీకు సగం ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. ప్రాక్టీస్ వల్ల ఇంకొక సగం అనేది స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి మీకు డౌట్ లేకుండా మ్యాథ్స్ చేయగలుగుతారు. ఫస్ట్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే మనకు మంత్ వైస్‌గా ఎలా ఉంటుందో తెలియాలి. సో జూన్ మంత్‌లో ఏముంటుంది? రియల్ నంబర్స్ ఒకటే ఉంటుందన్న. ఈ రియల్ నంబర్స్ ఒకటే పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు రియల్ నంబర్స్ ఒక్కటే పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే 12 మార్క్స్ వస్తాయి. 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ రియల్ నంబర్ డెడ్ ఈజీ నాన్న. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతే చాలు. నెక్స్ట్ పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ప్రోగ్రెషన్. సో ఈ జూలై మంత్‌కొచ్చి జూలై అండ్ ఆగస్ట్ మంత్ మొత్తం చూసుకుంటే 20 మార్క్స్ వస్తాయి నాన్న. 20 మార్క్స్. సో నువ్వు ఇప్పుడు జూన్‌లో ఒకటే చాప్టర్ చదివావు. జూలైకొచ్చేసరికి ఇగో ఈ 2 చాప్టర్ చదువుతావు. నెక్స్ట్ ఆగస్ట్‌కొచ్చేసరికి 2 చాప్టర్స్. సో ఒక 1 మంత్‌లో 2 చాప్టర్స్ చదవడం ఈజీయా? టఫా? యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, అబోవ్ యావరేజ్. నీకు ఒక మంత్‌లో 5 చాప్టర్స్ ఇవ్వట్లేదు కదా! 2 చాప్టర్సే. నీకు బేసిక్ తెలిసిన చాప్టర్స్ నుంచే ఇస్తున్నారు. కాబట్టి నీకు అస్సలు టఫ్ కాదు. నువ్వు ఫిక్స్ అయ్యి ఉండు. మ్యాథ్ అయితే టఫ్ కాదు. ఈజీయే. ఎలా చదివితే ఈజీ అనేది నేను చెప్తా. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్‌కొచ్చేసరికి నువ్వేం చదువుకుంటావు ఇక్కడ? కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీ నాన్న డెడ్ ఈజీగా ఉంటుంది. సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములాస్. సో దాంట్లో నీకు 10 మార్క్స్ ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటుంది. ఈ సెప్టెంబర్‌లోనే నువ్వు సిమిలర్ ట్రయాంగిల్స్ నేర్చుకోవడం జరుగుతుందనమాట. సో సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్‌కొచ్చేసరికి ఏమవుతుంది అనంటే అక్టోబర్‌లో టాంజెంట్స్ అండ్ సీకెన్స్, నెక్స్ట్ మెన్సురేషన్ ఈ 2 చాప్టర్స్ చదవడం జరుగుతుంది అక్టోబర్‌లో. సో అప్పుడేమవుతుంది నీకు ఈ టాంజెంట్, సీకెన్స్ అండ్ మెన్సురేషన్ చదివినప్పుడు నీకు మార్క్స్ అనేది ఎలా డివైడ్ చేయడం జరుగుతుందంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ టాంజెంట్స్‌కి 15 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఓన్లీ మెన్సురేషన్‌కి
10 మార్క్స్ చార్జ్ అవుతాయి. అంటే నీకు మంత్ వైస్‌గా చాప్టర్స్ కవర్ చేస్తున్నావు, మార్క్స్ కవర్ చేస్తున్నావు. నెక్స్ట్ నవంబర్‌కొచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ డెడ్ ఈజీ చాలా బావుంటుంది. ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మీరు మ్యాథే కెరియర్ అనుకుంటే మాత్రం ట్రిగ్నోమెట్రీ పర్ఫెక్ట్ అయిపోవాలి. నెక్స్ట్ డిసెంబర్‌కొచ్చేసరికి ఏముంది స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి 21 మార్క్స్ వస్తున్నాయి. సో మీకు 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్‌లో చాప్టర్ వైస్, మంత్లీ వైస్ డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క చాప్టర్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఎంత వెయిటేజ్ ఎక్కడ ఉంది? సో ఆ వెయిటేజ్ ఎలా కవర్ చేసుకోవాలి? అక్కడ క్వెషన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు? ఈజీ ఉన్నాయా? టఫ్ ఉన్నాయా? ఇవన్నీ మీకు ఒక ఐడియా రావాలి. సో అప్పుడు ఏం చేస్తారు మీరంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పేపర్ ప్యాటర్న్ మనకెలా ఉంటుంది? 100 మార్క్స్ అని చెప్తున్నా. 100 మార్క్స్‌లోనైనా మనకు ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్స్ ఉంటుంది. సో ఫస్ట్ బిట్‌లో ఏముంటాయి? వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అందులోపల ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతారు. 12 వన్ ద 12 అంటే 12 క్వెషన్స్ ఇస్తారు. సో సెకండ్ క్వెషన్ షార్ట్ ఆన్సర్స్ అయిపోతాయి. షార్ట్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత 8 టూ జా 16 మార్క్స్ అయిపోతాయి. 16 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? థర్డ్ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్‌కి 8 ఫోర్ జా 32 మార్క్స్ ఉంటాయి నాన్న. సో 32 మార్క్స్‌ని కూడా నువ్వేం చేస్తావంటే ఇక్కడ కూడా చాయిస్ అనేది ఉండదు. అన్నిటికి అటెంప్ట్ చేయవలసొస్తుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్స్‌కొచ్చేసరికి నువ్వేం చేస్తావు అనంటే 8 ఫైవ్ జా 40 అంటే 5 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. 8 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక బిట్‌లో 2 క్వెషన్స్ అడుగుతారు. నువ్వు ఏదో ఒకటిని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? నీకు ఆల్రెడీ 9థ్ క్లాస్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇలాగే ఉంటుంది. డన్. నెక్స్ట్ ఓకే మ్యామ్ ఇదంతా బానే ఉంది. ఒక్కసారి మనం హై వెయిటేజ్ చూసుకుందాం నాన్న. హై వెయిటేజ్ ఎలా ఉంటుందంటే నాన్న మీరు మెయిన్‌గా ప్రాబబిలిటీలో 13 మార్క్స్ ఉంటాయి. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ 13 మార్క్స్ ఉంటాయి. ట్రయాంగిల్‌కి 11 మార్క్స్ ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి 11 మార్క్స్. మొత్తం 48 మార్క్స్. ఈ 48 మార్క్స్ నువ్వు ఎంత టఫెస్ట్ ఉన్నా అసలు మ్యాథ్ రాదు నాకు అనుకున్న వాళ్ళైనా 48 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అది ఎలా స్కోర్ చేయాలి, ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నీ నేనున్నా. నేను చూసుకుంటా. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ మీరు చాప్టర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటి మీద ఫోకస్ చేయండి. ఈ చాప్టర్స్ వచ్చిందా అందులో నుంచి ఒక్క క్వెషన్ కూడా మిస్ చేయకండి. ఈజీగా 48 మార్క్స్ వస్తాయి. ఇంక మిగతా దాంట్లో నుంచి మిగతా మార్క్స్ వస్తాయి. ఓకేనా? 52 మార్క్స్ వస్తాయి. ఈ హై వెయిటేజ్ మాత్రం మీరు పట్టుకోవాలి గట్టిగా. ఓకేనా? నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసేస్తే ఎలా ప్రాక్టీస్ చేయాలి? మేము ఓకే. సూపర్ డూపర్ ఉన్న వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, నేను చెప్పేది ఏంటంటే నాన్న డైలీ 1 అవర్ ఎవరికి అబోవ్ యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ 1 అవర్ అబోవ్ యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ ఒక 1 అవర్ చదవాలన్న. ఎలా ప్రాక్టీస్ చేయాలి? నీకు మేడం అసలు ఏదైనా ప్రాక్టీస్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, నీకు హోంవర్క్స్ ఉన్నా, లేకపోయినా డైలీ 1 అవర్ మ్యాథ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి మనం ఫ్రెండ్‌ని కనెక్ట్ అవుతామనుకో, ఫ్రెండ్‌ని వదిలేస్తామా? వదిలేయం. అలాగే మీరు డైలీ మ్యాథ్‌తో కనెక్ట్ అయ్యి 1 అవర్ ఎవరైతే అబోవ్ యావరేజ్ క్లెవర్స్ ఉంటారో 1 అవర్ ఖచ్చితంగా మ్యాథ్స్‌తో స్పెండ్ చేయాలి. ఏం చేయాలి? ఎందుకు? ప్రాక్టీస్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఒకసారి టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. ఎలా ఉంది? ఏం అడుగుతున్నారు? ఏ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు? 9థ్ టు 10థ్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? అలా చెక్ చేసుకోండి. ఇంకా మిగతాది ఎవరైతే ఉన్నారో 2 అవర్స్. ఈ 2 అవర్స్ ఎవరికంటే నాన్న బిలో యావరేజ్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు కరెక్ట్‌గా 1 మంత్ 2 అవర్స్ మ్యాథ్స్ పట్టుకొని ప్రాక్టీస్ చేశారా? ఆ మ్యాథ్స్ మీద ఉన్న భయం పోతుంది. వన్స్ భయం పోయిందా ప్రాక్టీస్ పైన ఇంట్రెస్ట్ వస్తది. వన్స్ ప్రాక్టీస్ పైన ఇంట్రెస్ట్ వచ్చేసిందా మీకు ఆటోమేటిక్‌గా మ్యాథ్స్ అంటే ఇష్టం పెరుగుతుంది. వన్స్ ఇష్టం పెరిగిందా స్కోరింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది లాజిక్స్. ఇవి ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ సో, ఇవన్నీ జరగాలంటే మాకొక క్లారిటీ ఒక ప్లానింగ్ కావాలి మ్యామ్ అనుకుంటే, నేను చెప్పేదేంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు ఖడ్గం బ్యాచ్ ఉంది. సో, ఈ ఖడ్గం బ్యాచ్‌లో మేమేమేమి ఇస్తామో మీకన్నీ తెలుసు. మీకేదైతే చెప్పాను గదా! ఎలా చదువుకోవాలి, ఎందుకు చదవాలి, ఏ మంత్‌లో ఏం స్టార్ట్ చేయాలి, ఏది స్టార్ట్ చేస్తే బావుంటుంది, ఇవన్నిటికి సంబంధించి ఖడ్గం బ్యాచ్ నుంచి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎందుకు అంటే, స్టూడెంట్‌కున్న పెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని మేము ఫ్రేమ్ చేసి మీకు ఖడ్గం బ్యాచ్‌లో ఇచ్చేసాం. సో, ఖడ్గం బ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే, మీరొక్కసారి అబ్జర్వ్ చేసేస్తే, మనకు ఖడ్గం బ్యాచ్‌లోనన లైవ్ మార్క్స్ ఫోకస్డ్ క్లాసెస్ విత్ క్లియర్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అంటే మీకు లైవ్‌లో క్లాసెస్ రన్ అవుతాయి. మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లిమిటెడ్ యాక్సెస్ టు రికార్డింగ్ సెషన్స్ ఫర్ ద రివిజన్. అంటే ఏంటి? మీరు రివిజన్ చేయడానికి మనకు ఇప్పుడు ఏదైతే లైవ్ అయిపోయింది. ఆ లైవ్‌ని నువ్వు ఎన్ని సార్లైనా వినొచ్చు రికార్డింగ్. అది ఎక్కడుంటుంది? మన యాప్‌లోనే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ ఎగ్జామ్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్. అంటే నీకేదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, మీ స్కూల్‌లో ఏ ఎగ్జామ్స్ అయితే రన్ అవుతున్నాయో, ఆ ఎగ్జామ్‌కి రిలేటెడ్‌గా చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి రివిజన్ గూడా మేమే ఇస్తాము. నెక్స్ట్
క్వశ్చన్స్ బ్యాంక్ విత్ పీవైక్యూస్. ఎవ్రీ చాప్టర్ నీ ప్రాక్టీస్ అయిపోగానే, ఎవ్రీ చాప్టర్ సిలబస్ అయిపోగానే పీవైక్యూస్ కూడా ఆ చాప్టర్ వెనకాలనే నీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే లాస్ట్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఒక చాప్టర్ ఫినిష్ అయిందా నీ రివిజన్ కూడా అయిపోవాలి. ఆ రివిజన్ ఎలా ఉండాలి, నీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలా ఉండాలి. సో ఒక్కసారి నువ్వు ఒక చాప్టర్ రివిజన్ చేసావంటే వెంటనే దానికి సంబంధించిన పీవైక్యూస్ ఉంటాయి, గెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిస్కషన్స్ అన్నీ ఈ లైవ్లో ఈ యాప్లో మీకు అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే గెస్ట్ పేపర్ విత్ సొల్యూషన్ ఏంటినా, గెస్ట్ పేపర్ విత్ సొల్యూషన్. ప్రతి ఒక్క ఎగ్జామ్కి మేము ఒక గెస్ట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గెస్ట్ పేపర్ నుంచి 95% అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డైలీ 10 మార్క్స్ యాజ్యూడ్ ప్రాక్టీస్ అంటే నువ్వు నిన్న ఒక క్లాస్ విన్నా, ఆ క్లాస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నీకు ఇవ్వడం జరుగుతాం. నువ్వు ఒకవేళ కరెక్ట్ చేసావు అనుకో ఎంసీక్యూస్, ఓకే నీకు కంటెంట్ అర్థమైంది, సో నెక్స్ట్ క్లాసెస్ నువ్వు ఈజీగా అర్థమవుతాయి అని ఒక అవేర్నెస్ రావడానికి. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ మాస్టరీ అండ్ కీవర్డ్స్ ప్రజెంటేషన్. సో ఒక్కొక్క చాప్టర్ని ఎలా చదవాలి, నువ్వు ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి, మైండ్ మ్యాపింగ్స్ ఏంటి, ఇవన్నీ ఫార్ములా షీట్ ఏంటి, ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి నాన్న. సో 24/7 డౌట్ సపోర్ట్ అంటే నీకు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ సెషన్ ఉంటుంది. దాంట్లో నీకు డౌట్ని కామెంట్ చేసామనుకో నీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఫ్యాకల్టీ రెడీగా ఉంటారు. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ టీచర్ నోట్స్. నేను ఏ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దానికి సంబంధించిన నోట్స్, లైవ్ నోట్స్ అనేది నీకు పీడిఎఫ్లో యాప్లో దొరుకుతుంది. నెక్స్ట్ రివిజన్ నోట్స్, ఫార్ములా షీట్స్. సో రివిజన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన షీట్, ఫార్ములా షీట్ అన్నీ కూడా మన పీడబ్ల్యూ యాప్లో రెడీగా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎన్రోల్ చేసుకుంటే చాలా చాలా ఈజీ నాన్న. ఎందుకంటే నువ్వు పెట్టే ఖర్చు, మీరు బయటికి వెళ్ళినా తినడానికి వెళ్ళినా, సో ఆ ఖర్చు దేనికి కూడా ఈక్వల్ కాదు. సో హోల్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం ఎంత తీసుకుంటున్నాం నాన్న, మనకి ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూపన్ అని ఉంటుందన్న, ఆ కూపన్ TYT 500 ప్రెస్ చేశారనుకోండి, మీకు 500 అనేది మైనస్ జరగడం జరుగుతుంది. 500 మైనస్ జరిగినప్పుడు నీకు ఎంత ఉంటుంది, 1999కే ఈ బ్యాచ్ అనేది నీ దగ్గరికి వచ్చేస్తుంది. వన్స్ ఒక్కసారి నీ ఎడ్యుకేషన్ అనేది మా చేతిలో పెట్టావా, పూర్తి బాధ్యత మాదే నాన్న. ఇది నీకు May 31 వరకు యాక్సెస్ ఉంటుంది. నీకు దీంతో పాటు బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన దాంతో పాటు బోర్డ్ తర్వాత కెరియర్ గైడెన్స్ కూడా మేమే ఇస్తాము. సో నువ్వు టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు. నీకు యాజ్ ఎ స్టూడెంట్గా నీకు వచ్చే డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి మన పీడబ్ల్యూ ఫ్యాకల్టీ ఫ్యామిలీ రెడీగా ఉంది. నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా ఎన్రోల్మెంట్ అయిపో. సో అందరం కలిసేసి మన లైవ్ క్లాసెస్లో కుమ్మేద్దాం. ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్, క్లాస్ ఎన్విరాన్మెంట్తో పాటు సబ్జెక్ట్ కాన్సెప్ట్ బేసిక్స్తో పాటు నువ్వు నేర్చుకొని సాటిస్ఫాక్షన్గా నీ 10th క్లాస్ కంప్లీట్ చేస్తావు. నీ 10th క్లాస్ కంప్లీట్ అయ్యే బాధ్యత మాది. ఓకేనా, సదా మీ సేవలో మన పీడబ్ల్యూ. ఓకే బాయ్, థ్యాంక్ యూ నాన్న.